ఒకప్పుడు ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు. ఎదుగుతున్న సమయంలోనే అనుకోని అవాంతరం. అయితే ఆయన ఎక్కడా వెనక్కు తగ్గలేదు. మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేశారు. తెలుగు చలనచిత్ర సీమలో ఆయన మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. ఖచ్చితంగా ఆయన పాలిటిక్స్లోకి వస్తారు, ప్రజలకు సేవ చేస్తారు అని అనుకున్నప్పుడల్లా ఎందుకో ఆయన వెనక్కు తగ్గుతున్నారు. ఎందుకని? రాజకీయాలకు దగ్గరగా ఉంటూనే రాజకీయాల్లోకి ఆయన ఎందుకు రాలేకపోతున్నారు? ఆయన డిసైడ్ చేసుకున్నారా, లేకపోతే మరెవరైనా ఆయన ఆపుతున్నారా? ఇలాంటి ఎన్నో సంచలన ప్రశ్నలతో ఆయన ముందున్నాం. ఎన్నో సెన్సేషనల్ సమాధానాలు రాబట్టుకుందాం. లెట్స్ ఇన్వైట్ టాలీవుడ్ సూపర్ హీరో మిస్టర్ సుమన్ ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సుమన్ గారు నమస్తే. నమస్కారం విజయ్ గారు. వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. Thank you. వెరీ ప్లెజర్ అండ్ గ్లాడ్ టు హ్యావ్ యూ ఆన్ ద సీట్ సుమన్ గారు. థ్యాంక్ యూ. సినిమా గురించి లాస్ట్లో మాట్లాడతాను సార్, అలాగే. ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా Very సినిమా good. గురించి మాట్లాడుతుందే పాలిటిక్స్ గురించి మాట్లాడతాను. అలాగే. మై క్వశ్చన్ ఇస్ సుమన్ గారు, పాలిటిక్స్కి ఖచ్చితంగా వస్తారు, ఇదిగో ఎంట్రీ ఇస్తారు అన్నప్పుడల్లా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా నెట్టేస్తున్నారా, లేకపోతే మీకు మీరు బౌండరీస్ పెట్టుకున్నారా? నాకు కొన్ని బౌండరీస్ అని కాదండి, మన భారతదేశంలో ఉంటున్న పొలిటికల్ సిస్టమ్ మీద నాకు కొంచెం అనుమానాలు కాదని, న్యాయంగా లేదేమో చెప్పి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అది నేను ఎవరిని, అంటే ఏ ప్రధానమంత్రి గారినో ముఖ్యమంత్రి గారినో ఎవరిని అడగట్లేదు. ఇది ఎవరిని అడగాలని కూడా నాకు డౌట్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అడగాల, లేదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అడగాల, లేదు న్యాయమూర్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని అడగాలని చెప్పి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందువల్ల నేను న్యాయం చేస్తున్నానా లేదా అని చెప్పి కొన్ని సందిగ్ధంలో నేను ఎప్పుడు కొంచెం వెనక్కుంటున్నాను. అంటే ఎవరైనా ఈ టాపిక్ మాట్లాడతారా, ఎవరైనా ప్రజలకి ఇది చెప్తారా అని చెప్పి నేను ఆలోచిస్తుంటే ఎవరు రావట్లేదు. సో అందుకే నేను కొంచెం దూరంగా ఉన్నానండి. ఇండియన్ పొలిటికల్ లీడర్స్ మీద మీకు వ్యతిరేకత ఉందా, లేకపోతే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మీద మీరు చాలా అయిష్టంగా ఉన్నారా? పొలిటికల్ లీడర్స్ మీద కాదండి. వాళ్ళ ఈచ్ పొలిటికల్ లీడర్కి ఒక్కొక్క థియరీ ఉంది, వాళ్ళ విజన్ ఉంది, అండ్ వాళ్ళ ఇష్టం. అది నేను చెప్పట్లేదు. సిస్టంలో నేను ఫీల్ అయింది ఏంటంటే, ఇప్పుడు జైల్లో సమ్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారండి. అంటే అది క్రైమ్ ఏదైనా ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు. ఆ టైంలో ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. వాళ్ళు జైల్లో ఉంటూ వాళ్ళ పేరు బయట పెట్టి ఎలక్షన్ జరుగుతుంది, నామినేషన్ వేసి క్యాంపెయిన్ చేసి అన్నీ జరుగుతున్నాయి, గెలుస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. మరి జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదు? వాళ్ళకి పోటీ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మరి జైల్లో ఎంతోమంది ఖైదీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఓటు వేయకూడదు? సరే, వాళ్ళు బయట రాకూడదు, బయటకు వస్తే పారిపోతారంటే మీరు ఎలక్షన్ బ్యాలెట్ బాక్స్ని జైలుకి తీసుకెళ్ళండి. ఓకే, అక్కడ మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వండి, చేయండి. జైలు లోపల హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో ఎంతోమంది అడ్మిట్ అయి ఉంటారు. ఇది పక్కన పెట్టండి. జైల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు ఆ రోజు డ్యూటీలో ఉంటే వాళ్ళు ఓటు రాదు. ఎంతోమంది జైల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎలక్షన్ రోజు వాళ్ళు ఆ పర్టిక్యులర్, అంటే ఎంత పర్సంటేజో ఆ ఓట్లు పడదు. మరి అక్కడ అభిప్రాయాలు తగ్గినట్టే కదా. ఖచ్చితంగా. ఇది నెంబర్ 1 అండి. రెండోది, ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా ఒక చోటు, ఎంపీ ఒక చోటు మీరు ఇస్తున్నారు అవకాశం. రెండిట్లో ఆయన పోటీ చేస్తున్నాడు. రెండిట్లో గెలిస్తే ఆయనకి ఇష్టం ఏదో ఒకటి వదిలేస్తాడు, ఒకటి తీసుకుంటాడు. లేదు, ఒకటి ఓడిపోతే ఇంకో ఎవడో వస్తాడు. ఇదంతా కన్ఫ్యూజన్ కాకుండా నేను అనేది ఏంటంటే, ఒకే ప్లేస్లో మీరు ఓట్ చేయండి, ఒకే ప్లేస్లో మీరు గెలవడం ఓటమే పెట్టుకొని ఇంకో చోటు ఇవ్వండి. మీరు 2 చోట్ల పోటీ చేసినప్పుడు మేమెందుకు 2 చోట్ల ఓటు వేయకూడదు? అంతే కదా. మీరు మటుకి 2 చోట్ల పోటీ చేస్తున్నారు, అంటే 2 ఎంపీగా, ఎమ్మెల్యేగా. మేము మటుకి ఒకే ఓటు ఎందుకు? మాకెందుకు అది మీరు ఇబ్బంది పెడుతున్నారు? మాకు కూడా ఇవ్వండి ఆ ఫ్రీడమ్. ఇది రాజ్యసభ ఉందండి, లోక్సభ ఓకే, కంటెస్టింగ్ కాన్స్టిట్యూన్సీ ఓకే. రాజ్యసభ ఉందనుకోండి, కాశ్మీర్లో ఉన్నవాడికి కన్యాకుమారి నుంచి మీరు ఇస్తున్నారు. మరి కన్యాకుమారి వాడికి మోసం చేసినట్టే కదా. అవును సార్. అలాగే ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఏంటంటే ఫారిన్ నుంచి వస్తున్నారు, పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు. ఓకే, ఇప్పుడు ఫారిన్ నుంచి అక్కడే ఉండి ఎస్టాబ్లిష్ అయ్యి గ్రీన్ కార్డ్ తీసుకున్న వాళ్ళు మోస్ట్లీ అక్కడే ఉండాలి కదా, ఉంటే కదా వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది. అవును సార్. మరి భారతదేశంలో ఏం జరుగుతుంది? ఎట్లా న్యూస్ ఎవడో ఫోన్ చేసి చెప్తాడు, మహా అయితే సోషల్ మీడియా ఉంటుంది. దాంట్లో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, ఇది పక్కన పెట్టండి. ప్రతి గల్లీలో ఏం జరుగుతుంది,
ప్రతి గల్లీలో ఇబ్బందులు ఏంటి, ఎన్నో కమ్యూనిటీలు, ఎన్నో క్యాస్ట్లు, ఎన్నో రిలీజన్స్ ఉన్నాయి. మీరు అన్నీ తెలుసుకోవాలంటే మీరు కనీసం 5 సంవత్సరాలు వచ్చి ఆ ఏరియాలో ఉండి మీరు పోటీ చేస్తే పర్లేదు. మీరు ఎవరో చెప్పిన విషయాలు అంటే సో కాల్డ్ మీ వెల్విషర్స్ చెప్పేది నమ్మి మీరు చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు వస్తున్నారు మీరు? ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్కి ముందు 3 months ముందో 4 months ముందో క్యాన్వసింగ్ తిరుగుతారు. అక్కడ ఏం చెప్తారో ఏది ఉంటారు, ప్రెస్ వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వింటారు, చేస్తున్నారు మీరు. మరి మీరు అది చేసేది న్యాయమా? మరి అక్కడ మీకు గ్రీన్ కార్డు, ఇక్కడ మీకేమో వైట్ కార్డు, అన్నీ మీకు కావాలా? ఒకటి అది వదిలేసుకోండి, ఇక్కడ రండి. లేదా మీరు ఏదో డిసిషన్ తీసుకోవాలి కదా. లోకల్ వాడికి తెలుసు వర్షాలు వస్తే ఏం చేయాలి, ఆ నీళ్ళు ఎటువైపు తీసుకెళ్ళాలి, కరువు వస్తే ఏం చేయాలి, ఏ ఏరియాలో వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేయాలి, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వాడికి గ్రామీణ విషయాలు తెలుస్తాయి, పట్టణంలో ఉన్న వాడికి తెలియదు. తెలుసుకోవాలి అంటే మీరు రావాలి, వచ్చి 5 సంవత్సరాలు ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి. మీరు వీళ్ళు నమ్మొద్దు, ఎందుకంటే ఇప్పుడు చాలా డేంజరస్గా అయిపోయింది పాలిటిక్స్ అనేది. సార్ మీరు సీయింగ్, నా పాయింట్ ఆఫ్ ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఇది నమ్మొద్దు, వినేది అది వద్దు. మీరు కల్లారు చూడండి, మీరు డిసిషన్ తీసుకోండి, తర్వాత ఈ ఒపీనియన్స్ అన్నీ తీసుకోండి. ఇప్పుడు నా క్యాస్ట్ వాడు ఉన్నాడు, వాడు ఏం చెప్తాడు, ఆ క్యాస్ట్ ప్రకారం వాడు చెప్తాడు, అవతల క్యాస్ట్కి ఇవ్వకూడదని చెప్పి వాడు చేస్తాడు. ఇది సహజమే, ఎవరైనా అంతే. అలాగే హిందువో ముస్లిమో క్రిస్టియన్ వాడు ఏం చేస్తాడు, ముస్లిం ఆయన ముస్లిం కమ్యూనిటీ బాగుండాలని తప్పలేదు, చేయాలి. అలాగే క్రిస్టియన్. సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ నాకేంటంటే కొన్ని డౌట్స్. ఇది అంటే చూడండి, ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఓటు రావాలండి, అప్పుడే అది కరెక్ట్ ఎలక్షన్, కరెక్ట్ పాలిటిక్స్. ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు సినిమా వాళ్ళ మీద, నా మీద, అంటే నా మీద కాదు, సినిమా వాళ్ళ మీద, సినిమా వాళ్ళు రావచ్చా ఎలక్షన్కి, సినిమా వాళ్ళు చేయవచ్చా అని చెప్పి ఉంది. ఎప్పటి నుంచో ఇది ప్రశ్న సార్. ఎంజీఆర్ నుంచి విజయ్ వరకు, ఎన్టీఆర్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు సినిమా వాళ్ళకి ఎందుకు రాజకీయాలు, హ్యాపీగా సినిమాలు చేసుకోక అని ఒక విమర్శనాత్మకమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది సార్ విన్నప్పుడల్లా? ఇప్పుడు ఎంజీఆర్ గారు ఉన్నారండి, అంటే నాకు ఎంజీఆర్ గారే మెంటర్ అండి. ఓకే, అంటే నాకు నా ఫిలిం ఫీల్డ్కి ఒక గాడ్ ఫాదర్ కాదు, గాడ్ ఫాదర్ వేరే, ఒక పర్సన్, అంటే మనకి ఒక సలహా ఇచ్చే మనిషి కానీ మార్గదర్శిగా ఆయనే. ఎందుకంటే ద ఫస్ట్ యాక్టర్ హీరో who became a CM. Number 2, he was a non-local person. He is not from Tamil Nadu. Okay. He is from Kerala. Born in Sri Lanka. Came here. తర్వాత 35 yearsలో he became a hero. ఆయన జీవితం చాలా సూపర్ అండి. ఓకే, ప్రజల నాడి కరెక్ట్గా పట్టుకున్నాడు. ఆయన అందరికీ న్యాయం చేశాడండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆయన అందరికీ. దట్ ఈస్ వై హీ బికేమ్ ద డార్లింగ్ ఆఫ్ ద మాసెస్. ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు ఆయన టోపీ పెట్టుకుంటాడు, టోపీ పెట్టుకుని తిరిగాడు, గెలిచాడు. తర్వాత తన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాడు. ఎక్కడైనా కొన్ని ప్లేసెస్లో ప్రాబ్లం ఉంటే ఈ యూస్ టు టేక్ హిజ్ ఓన్ మనీ అండ్ యూస్ టు స్పెండ్ ఆ రోజుల్లోనే. సో దిస్ ఆర్ ఆల్, ఐ మీన్ వాట్ ఐమ్ సేయింగ్, ఒక్కొక్కరిది. దాని తర్వాత జయలలిత గారు, దాని తర్వాత గ్రేట్ ఎన్టీఆర్ గారు. అంటే వెరీ షార్ట్ టైం కదండి, వాళ్ళు టైం తీసుకున్నారు పార్టీకి. అంటే డిస్ప్యూట్, డిఎంకేలో డిస్ప్యూట్ వచ్చి కరుణానిధికి, ఆయనకి, అన్నాదురికి అంతా వచ్చి చేశాడు. ఇక్కడ కాంగ్రెస్కి ఈయనకి ఇదయ్యి ఎన్టీఆర్ గారు ఈ ఫార్మ్ ద పార్టీ 8 months. ఈజ్ గ్రేట్, సూపర్ మ్యాన్. ఆయన అంటే ఆయన దేవుడు క్యారెక్టర్ ఉండొచ్చు, ఆయన డైలాగులు ఉండొచ్చు, ఆయన యాత్ర అది ఏదైనా ఆయన చేశారు. తర్వాత బీసీలకి ఫస్ట్ టైం ఏంటంటే ఆయన చాలా చేశారు. ఎన్ని రికార్డులో ఉందన్నమాట. సరే, అప్ అండ్ డౌన్ ప్రతి ఒక్కరికి అది ఉంటుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఎవరైనా ఎస్ట్రాలజర్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పి ఏమన్నా చెప్పాడా? ప్రతి ఒక్కరు ఏమో రావచ్చండి, పవన్ కళ్యాణ్ రాడు అని అన్నారు. ఎవడైనా ఒక్కరైనా సరే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, ఆయన డిప్యూటీ సీఎం అవుతాడని ఎవడో చెప్పాడా? ఇదేనే అనేది టైం అండి. నా ప్రతి దాంట్లో నేను టైం అంటానండి. అవును, ఇది ఎవరికి తెలియదండి. నేను ఎందుకంటే అనుభవంతో నేను చెప్తున్నాను. గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు సినిమా వాళ్ళ వరకే, నేను రాజకీయం జోలికి పోవట్లేదు. సినిమా వాళ్ళు రాజకీయంలో గెలిచి సీఎం అయిన వాళ్ళు, డిప్యూటీ సీఎం అయిన వాళ్ళు, మినిస్టర్స్ అయిన వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? వాళ్ళు చేస్తారు, ఏదో ట్రై చేశారు. ప్రజలు ఏమనుకుంటారు, వీడు అట్టా వస్తాడు అనుకున్నారు, మరి గెలిచి చూపించారు కదా. సో సినిమా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఓవర్ ఎస్టిమేట్ చేయొద్దు. నోబడీ ఈజ్ సుపీరియర్, నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్, నోబడీ ఈజ్ ఈక్వల్ ఐదర్. యు ఆర్ యూ, ఐ ఆమ్ ఐ.
మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. ఈ రోజుకి కూడా సుమన్ అంటే మావాడు, మా హీరో అని చెప్పి మహిళలు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. బహుశా ఈ తరానికి ఏమైనా తెలియకపోవచ్చేమో కానీ సుమన్ గారు, ఇంత క్లీన్ ఇమేజ్ ఉండి కూడా, ఇంత స్టార్డమ్ ఉండి కూడా ఎందుకని పాలిటిక్స్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు? సార్ నాకు అదే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ డౌట్స్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి సార్. నాకు ఈ క్లారిటీ నాకు ఇవ్వాలి. నా క్లారిటీ వస్తే సిస్టమ్ ఇంతే అండి, ఇది సిస్టమ్ అండి, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇది. జైల్లో ఉన్న వాళ్ళు ఓట్ చేయడానికి వీలు లేదు. అక్కడ ఒక ఎంపీగా ఉంటాడు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇప్పుడు నేను అడిగిన డౌట్లు ఉన్నాయి చూసారా, వీటికి ఏమైనా క్లారిటీ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అడగట్లేదు, నేను ప్రజలను అడుగుతున్నాను, న్యాయమూర్తిని అడుగుతున్నాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అడుగుతున్నాను. నేను కామన్ మ్యాన్ కానట్టు, జ్ఞానం లేనివాడు నేను. ఇది కరెక్టా రాంగా చెప్పండి, అప్పుడు నేను డిసిషన్ తీసుకుంటాను. అంతేగాని ఏదో దూకిన తర్వాత రేపు ఎవరైనా వచ్చి ఏమండి ఇట్లా న్యాయం మీరు అన్ని బాగానే ఉంది సార్, దీనికి న్యాయం చెప్పారంటే నేనేం చెప్తానండి? ఎగ్జాక్ట్లీ సార్. సో అన్యాయం జరగకూడదు. నా పాయింట్ ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి రైట్ ఉండాలి. హాస్పిటల్లో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటండి, వాళ్ళకి మీరు క్రియేట్ చేయాలి 5 yearsకి సార్. అవును సార్, 5 yearsకి ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అనుకున్నప్పుడు ఎలక్షన్ కూడా అందరూ ఒకటే ఉండాలి కదా. ఇప్పుడు ఈ రోజు పోలింగ్ అండి, రేపు జైలు నుంచి రిలీజ్ అవుతారు, మళ్ళీ అవకాశం పోయినట్టే కదా, ఓటేసే అవకాశం, ఓటు వేసే అవకాశం పోయినట్టే కదా. సారీ, వాళ్ళు పారిపోతారు జైలు నుంచి మీరు అనుకుంటారా? బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్ళండి, ప్రొటెక్షన్ పెట్టండి, ఓటింగ్ అక్కడ పెట్టండి. హాస్పిటల్ ఉన్నాయి, పేషెంట్స్ ఉన్నారు, హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్లు, నర్సులు, డ్రైవర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు రాలేరుగా డ్యూటీ వదిలేసి. ఇట్లా చాలా ప్లేసెస్లో చాలా డిపార్ట్మెంట్స్ ఓటు వేయకుండా చాలా మిస్ అయిన కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా నేను మాట్లాడేది ఇదండి. నా క్వశ్చన్ ఏంటంటే ఇది, అది కరెక్టా? ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్ ఖైదీ, అతను రేపు ఎక్విట్ అవ్వచ్చు, రిలీజ్ కూడా అవ్వచ్చు, అది వేరే విషయం. మరి దాని సబ్జెక్ట్ అది వేరే. మళ్ళీ జైల్లో అతనికి ఎక్విటీలు పడింది అనుకోండి, మరి బయట గెలిచాడు అనుకోండి, మరి ఎట్లా? హౌ ఆర్ యూ గోయింగ్ టు ట్రీట్ హిమ్, హీ ఆర్ షీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు ట్రీట్? అవును సార్, ఎలా చేస్తారా కంటిన్యూ చేయడానికి? తప్పు చేసాడు, నేరం చేసాడు, లేకపోతే అది డబ్బులు తీసుకున్నాడు, సంథింగ్ అయినా ఆయన్ని మీరు లీడర్షిప్ కింద మీరు వదలడం కరెక్టా సార్? అందుకే సార్ ఈరోజు పొలిటీషియన్స్ భయం లేదు సార్, ఏదైనా చేసుకోవచ్చు, ప్రజలు మూర్ఖులు, ప్రజలు అలాగే ఉంటారు, మనం ఏదైనా చేసుకోవచ్చు అని చేస్తూనే ఉన్నారు. అది కరెక్ట్ కాదు కదా అంటున్నారు. ప్రజలు మూర్ఖులు అనే స్టేట్మెంట్ ఒకవైపు సుమన్ గారు, ప్రజలు చాలా అవినీతి పరులు అనేటువంటి స్టేట్మెంట్ ఒకవైపు. బికాజ్ ఎందుకంటే పాలిటిక్స్ బికేమ్ వెరీ కరప్టెడ్ అండ్ కాస్ట్లీ నౌ. ఖచ్చితంగా ఓటుకి ఇంత రేటు అని ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆ రేటు రాకపోతే ధర్నాలు చేసినటువంటి సంఘటన కూడా చూసాం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ పీపుల్, ఓటర్స్? ఓటర్స్ పాపం ఒక 75% అమాయకులు అండి. ఎందుకు అమాయకులు చెప్తున్నానంటే, వీళ్ళు ఎలక్షన్ ముందు స్పీచ్లు ఇస్తారు సార్, మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అంటారు. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ విలేజ్లో కూడా చదువుకున్న వాళ్ళే. వాళ్ళు చెప్పేదంతా జరుగుతాయా అనేది ఒకటి. ఒకవేళ జరుగుతుంది అనుకుంటే ఇంతకు ముందు ఉన్న లీడర్ ఎందుకు చేయలేదు, అది ఇంతకు ముందు ఉన్న పార్టీ ఎందుకు చేయలేకపోయాడు, అదైనా ఆలోచించాలి కదా. గెలిచిన తర్వాత మనం ఏం చేయలేం. అవును సార్, కానీ చెప్తున్నాడు బాగానే ఉంది, మరి ఇంతకుముందు వాడు ఎందుకు చేయలేకపోయాడు? వాడే చేయనప్పుడు వీడు ఎట్లా చేస్తాడు, వీడికి ఏంటి హోల్డ్ ఉంది అని అలానే ఆలోచించాలి. అది ఆలోచించరు. తర్వాత బేసిక్గా నేను ఫీల్ అయింది ఏంటంటే సార్, ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో కూడా సార్ రిటైర్డ్ ఐపీఎస్, రిటైర్డ్ అంటే ఐఏఎస్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, మనం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎట్లా టీచర్స్ కోటా ఉంది చూసారా, అవును సార్, అట్లా ఇలాంటి వాళ్ళకి కోటా పెట్టాలి సార్. ఓకే, దే హావ్ ఎ గ్రిప్ ఆన్ బ్యూరోక్రసీ, అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉంది, లా అండ్ ఆర్డర్ మీద, లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు వరదలు వస్తుంది సార్, ఈ తుఫాన్లు వస్తుంది, దాని గురించి అన్ని సబ్జెక్ట్ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐఏఎస్? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఎగ్జాక్ట్లీ, యూ అడ్మినిస్టర్ ద కంట్రీ ప్రాపర్లీ, ఇండియా విల్ బి నంబర్ 1 అండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ క్యాస్ట్ ఈక్వేషన్ మీద, కమ్యూనిటీ మీద వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ వెనకాల ఇంతమంది బ్యాచ్ ఉన్నారు, సో వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇది ఇచ్చేద్దాం. అక్కడ ఏంటి, వాళ్ళు చేస్తున్నారు, నేను చేయట్లేదని చెప్పట్లా, బట్ ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే కెన్ డూ బెటర్. సో ఓకే, మీరు వాళ్ళు గెలిపించారు, బాగానే ఉంది. నేను అనేది ఏంటంటే, ఎమ్మెల్సీ కోటా లాగానే మీరు ఇలాంటి వాళ్ళని పెట్టండి. ఇప్పుడు ఆర్మీ ఉంది సార్, ఆర్మీలో ఎంతోమంది రిటైర్డ్ అంటే జనరల్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి యూ ప్రొవైడ్, లెట్ దెమ్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ ద కంట్రీ. ఈ కంట్రీ ఇప్పుడు మన బార్డర్లో సైనికులు పాపం కుటుంబాలని వదిలేసి మన కుటుంబాల కోసం తుపాకీ పట్టుకుని కూర్చున్నారు. బట్ అంటే ఆ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని అక్కడ మళ్ళీ వాళ్ళని అక్కడ పెడితే అండి
Sir. అంటే అడ్వైజర్స్ కింద, లేకపోతే గివ్ దెమ్ మోర్ పొజిషన్ టు డైరెక్ట్. అంటే ఎట్లా అని కొత్త వాడి కన్నా ఎక్స్పీరియన్స్డ్ వాడికి తెలుస్తుంది కదా, అవును సార్. వెదర్ని బట్టి అటాక్ ఎలా చేయాలి, టైమింగ్ బట్టి ఎట్లా చేయాలి, అంటే అవతల వాడి టెంపర్మెంట్ని బట్టి ఎట్లా చేయాలి. వాళ్ళని యూ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. దేర్ ఆల్ బార్డర్లో కంట్రోల్ చేయడానికి వాళ్ళు సార్, ఇన్సైడ్ కంట్రోల్ చేయడానికి అంటే రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి వాళ్ళు ఇవన్నీ పెడితే డెఫినెట్లీ భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది. ఫారిన్ కంట్రీస్లో జరిగేది అదే కదా సార్. అవును సార్. ఆల్ సెనేటర్స్ కానీ అంటే ఈ కేటగిరీ అంతా ఎవరు వాళ్ళు, దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, దే ఆర్ ఆల్ రిటైర్డ్ పీపుల్ ఫ్రమ్ వెరీ ఇట్లాంటి వీటి నుంచి వచ్చిన వాళ్ళే. ప్రజలు కూడా అలాంటి వాళ్ళకే ఓటు వేస్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అని సెలెక్ట్ చేస్తున్నారు. నేను అనేది అదే అభిప్రాయం మన వాళ్ళకి రావాలి. ఇప్పుడు కొంచెం వస్తుంది, చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఏదైనా ఒకటి ఫ్లడ్ వచ్చింది, ఇప్పుడు ఫ్లడ్ సీజన్ ఉంది, ఫ్లడ్ వచ్చింది అనుకోండి, ప్రస్తుతం గవర్నమెంట్ని తిట్టడం, ఈ ప్రభుత్వం వచ్చింది చెత్తనా కొడుకులు వీళ్ళు, నీళ్ళు ఇప్పుడు అది ప్రకృతి. నీళ్ళు ఇంతే రావాలి రూల్ ఉందా, ఇంతే వర్షం రావాలి రూల్ ఉందా? అది వస్తుంది. ప్రకృతి స్ట్రాంగ్ అండి, గాలి వాన ఎండ ఇవన్నీ స్ట్రాంగ్. అది దానికి మనం ఏం చేయాలి, ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేశారు తప్పు, ఇవన్నీ చూడాలి. సరే ఇప్పుడు వస్తున్నారు చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద బ్రహ్మాండంగా ఇప్పుడు ఇది యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు అవన్నీ శాంక్షన్ చేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోరు? ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద తీస్తున్నారు కదా, అది ఎవడు శాంక్షన్ చేసాడు వాడిని పట్టుకోండి, తప్పుకు రూట్ కాజ్ పట్టుకోవాలి, వాడిని పట్టుకోవాలి. అప్పుడే సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. ఎవడు లంచం తీసుకున్నాడు, ఎవడు పర్మిషన్ గ్రాంట్ చేశాడు, వాళ్ళు రిటైర్ అయిపోతే తీసుకొచ్చి వేయండి లోపల, మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు రిటైర్ అయిపోయారప్ప, వాళ్ళు ఇంకా మనం ఏం చేస్తాం, అది చనిపోతే అప్పుడు మనం ఏం చేయలేము. వాడు బ్రతికున్నప్పుడు వేయండి లోపల. వాళ్ళ వల్లే కదా ఒక్క మనిషి వల్ల ఎంతమంది కుటుంబాలు ఇంట్లో నీళ్లు వస్తున్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ ఇదైపోతున్నాయి, ఎన్ని రోగాలు వస్తున్నాయి, ఎంత వేస్ట్ ఎవడండి ఇస్తున్నాడు ఈ వేస్టేజ్ అంతా. సో నా పాయింట్ ఏంటంటే ఓవరాల్ సిస్టమ్ మీద సార్ ఈ చేంజెస్ వస్తే డెఫినెట్, అంటే నేను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ 95%కి రీచ్ అయిందంటే తప్పకుండా. మై క్వశ్చన్ ఈస్ దట్ సుమన్ గారు, మీకున్నవి సందేహాలు అంటున్నారు, బట్ అవి సందేహాలు కాదు, రివల్యూషనరీ రీఫార్మ్స్ అన్నమాట. ఈ రివల్యూషనరీ రీఫార్మ్స్ మీరు పెట్టినా ఇంకెవరైనా సంఘ సంస్కృతులు పెట్టినా నిజమవుతాయన్న నమ్మకం ఉందా? అంటే గవర్నమెంట్ విల్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ చేంజెస్? నేను గవర్నమెంట్ని అడగట్లేదు కదా సార్, ఇది ఎవరైనా లా మేకర్స్ కానీ పాలసీ మేకర్స్ కానీ ఎవరైనా కూడా నేను అడిగేది అదే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్, న్యాయమూర్తులు వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసి దీనికి న్యాయం అడగండి అంటున్నాను. అడగపోతే ఇంకేం చేస్తాం సార్, మనం ఏం చేయలేము. నాకెందుకు పాలిటిక్స్, ఉన్నారు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అని ఇండియాలో కరప్షన్ అనేది పోదు సార్. ఓకే, అది ఉంటుంది, ఫారిన్లోనే ఉంది. నేను అనేది ఒకటే, కరప్షన్ పేదవాళ్ళ మీద, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద దయచేసి చేయవద్దు. డబ్బు ఉన్న వాళ్ళ మీద చేసుకోండి. మిడిల్ క్లాస్ వాడు ఈరోజు చెడు దారికి వెళ్తున్నాడంటే మీకు డబ్బు ఇవ్వడానికే. కరప్షన్ చేసి వాడు కరప్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఎక్కడో డబ్బులు కట్టాలి, వాడు ఏం చేస్తాడు, ఎక్కడో దొంగతనం చేస్తాడు, లేకపోతే వాడు బ్రైబ్ తీసుకొని మీకు ఇవ్వడానికి వాడు తప్పు చేస్తున్నాడు, వాడు జైలుకి పోతున్నాడు, వాడి ఫ్యామిలీ అవస్థ పడుతుంది. పేదవాళ్ళు అమాయకులు, వాళ్ళకి తెలియదు. పేదవాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం, 5,000, 2,000, 4,000, 10,000 ఇవన్నీ ఏంటి సార్ ఇది పాపం. అనేది తీసుకోండి, ఎవరి దగ్గర తీసుకోవాలో వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి, తప్పే లేదు. వీళ్ళని వదిలిపెట్టండి, మిడిల్ క్లాస్ వాళ్ళని, పేదవాళ్ళని వదిలిపెట్టండి ప్లీజ్. బ్రతకని మనం 200 సంవత్సరాలు మనం బ్రతకం కదండి. అవును సార్. ఎక్స్పైరీ డేట్ ఉందా మనకి? పుట్టినప్పుడు లేదు. టీనేజ్లో పోతారు, మిడిల్ ఏజ్లో పోతారు కొందరు. రోగాలు, ఇబ్బందులు, ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్. సో ఆ శాపం పాపం ఎందుకు, ఆ కర్మ మీకు ఎందుకు అంటున్నాను నేను. ఎవరి దగ్గర తీసుకోవాలో తీసుకోండి, బిజినెస్ సార్, అది బిజినెస్ అయిపోయింది. 100 రూపాయలు సంపాదిస్తున్నావా, నాకు 10 రూపాయలు కమిషన్, అది తీసుకోవాలి. వ్యాపారం అది, పాలిటిక్స్ ఈరోజు వ్యాపారం అయిపోయింది. తీసుకోండి. వీళ్ళు జోలికి రావద్దు అంటున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ క్లాస్ వాళ్ళకి రావద్దు. పాప వాళ్ళు ఏదో కింద మీద పడి, వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటుంది, చదువు ఉంటుంది, వైద్యం కావాలి, అది ఎక్కడ దొంగతనమో కరప్షనో ఇలా చెడు దారికి పోతారు వాళ్ళు పాపం సార్. అవును సార్. సో ఇది ఇండియాలో ఏంటంటే కరప్షన్ గురించి వస్తే ఇండియా కరప్షన్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా, నేను ఇప్పుడు కాదు ముందు నుంచి, మొన్న కల్కటాలో జరిగిన రేప్ కేసు ఏదైతే ఉన్నాయో అది చాలా సీరియస్ అయిన మ్యాటర్ అండి. కానీ ఇంతకుముందు నిర్భయ జరిగింది, మళ్ళీ ఈ దిశ కేసు జరిగింది. మహిళల మీద ప్రాపర్గా సెక్యూరిటీ, సేఫ్టీ ఇవన్నీ లేవు సార్.
అంటే పనిష్మెంట్ అనేది సివియర్గా లేదు. అందుకే చెప్తున్నాను, మార్పు రావాలంటే అండి సార్, నేను ఒకటి చెప్తాను సార్, మీరు ఇందాక అడిగారు చూసారా, కాన్స్టిట్యూషన్ బుక్ ప్రతి కాలేజీలో ప్రతి ఒక్కరు చదవాలి సార్. ఓకే, వాట్ ఈస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యూ షుడ్ నో. కాన్స్టిట్యూషన్లో ఉంది, ఏముంది, కాన్స్టిట్యూషన్ చదవాలి. మేము భగవద్గీత చదివాం, బైబిల్ చదివాం, ఖురాన్ చదివాం, లేదు. ఇవన్నీ ఏంటంటే ఎవడో ఒకటి రాశారు సార్. బట్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ హౌ ద ఇండియా హ్యాస్ టు గో. వాట్ ఆర్ ద రూల్స్ విచ్ ఇస్ ఫార్మ్డ్, వాట్ ఆర్ వీ డూయింగ్, ఆర్ వీ టాకింగ్ ద రైట్ థింగ్ ఆర్ ద రాంగ్ థింగ్. ద కాన్స్టిట్యూషన్ హెస్ గివెన్ ప్రొవిజన్ ఫర్ ఎవ్రీ కమ్యూనిటీ, ఎవ్రీ క్యాస్ట్, ఎవ్రీ రిలీజన్. అది చదివి మీరు మాట్లాడండి. సో అది ఎవరు చదువుతారు, మెచ్యూరిటీ కావాలి. స్కూల్ పిల్లలు వద్దు, నేను చెప్పిన కాలేజీకి వస్తారు కదా, ఆ కాలేజీలో యూ మేక్ ఇట్ అ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ, కాన్స్టిట్యూషన్ షుడ్ బి అ సబ్జెక్ట్ ఇన్ ద కాలేజ్ లెవెల్. అవును సార్, ఆ ఏజ్ అంటే మెచ్యూరిటీ ఏజ్. అవును, యూత్ వాళ్ళు తెలుసుకోవాలి వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఆర్టికల్ నాకు తెలియదు కానీ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఉంది సార్. వేర్ ఇస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అండి? ఇప్పుడు మనం ఏం చెప్తున్నారు, మహిళలు వచ్చి చీకటి చోటుకి వెళ్ళకూడదు, ఆడ వెళ్ళకూడదు. అదేంటి, నువ్వు ప్రొటెక్షన్ పెట్టు. ఈరోజు మహిళలు అనేది ఓ ఇల్లు కాపాడడానికి రాత్రి ఐటీఓ లేకపోతే ఏదో పని చేయాలి. ఆ అమ్మాయి పాపం డాక్టర్ అమ్మాయి ఊరికి సరదాగా తిరిగిందా? దిశ కేసు ఎందుకు? కలకత్తా హాస్పిటల్ కేసు సార్, డాక్టర్ ఎన్నో ప్రాణాలని కాపాడిన ఒక మహిళని మనం కాపాడలేకపోయాం. దారుణంగా చంపి సెక్షువల్గా ఆవిడని ఇచ్చేసి, రేపు అంటే మనకేంటి, కలకత్తా కదా, మన ఊరు కదా, రేపు మీ ఊర్లో జరగాల. మీ ఊర్లో జరిగిన తర్వాత మీ ఇంట్లో ఎవరో లేకపోతే పక్క ఇంట్లో ఎవరు జరిగితే అప్పుడు మీకు బుద్ధి వస్తుందా? వెంటనే పెట్టుండాలి సార్ ఒక బిల్ తీసుకొచ్చేసి, హౌ టు ప్రొటెక్ట్ ద విమెన్. ఎగ్జాక్ట్లీ, లేడీస్ మీరు చీకట్లో పోకూడదు అంటారేంటి? వాళ్ళు ఎందుకు పోకూడదు? వాళ్ళ ఫుడ్, ఇంటికి ఫుడ్ ఎవరు పెడతారు? మీరు పెడతారా? చెప్పేవాడు వాడు పెడతాడా? వాళ్ళు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? వేరే దారి లేక వెళ్తున్నారు. వాళ్ళు వేరే దారి లేక, వాళ్ళు కొన్ని కుటుంబాల్లో అందరూ అమ్మాయిలే ఉంటారు, అబ్బాయిలు ఉండరు. అవును సార్, తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, రోగాలు ఉంటాయి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరైతే అమ్మాయి పెద్దది ఉంటుందో చదువుకుంటుంది, చదువులేదు ఉద్యోగం పోతుంది, ఐటీకి వెళ్తుందో లేకపోతే దేనికైనా వెళ్తుందో పాపం వెళ్తుంది. ఆడిని చీకట్లు తిరగకూడదు, నువ్వు పెట్టు సెక్యూరిటీ. సో ఈరోజు రాజకీయ నాయకులకి ఎంతమంది సార్ సెక్యూరిటీ, ఎంత సెక్యూరిటీ ఉంది సార్. వాటిలో ఒక ఇద్దరిని పంపండి సార్, అక్కడ ఓ ఇద్దరిని పంపండి, తుపాకీతో ఇద్దరిని పంపండి. ఎందుకు జరుగుతాయి ఇట్లాంటివన్నీ? ప్రైవేట్ సంగతి నేను మాట్లాడు, నేను చెప్పేది గవర్నమెంట్ సెక్టార్స్లో ఎవరైతే నైట్ టైంలో ఇట్లా అంటే సేఫ్ లేదు మహిళలకి అంటున్నారో, ఓ ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళని పెట్టండి, గన్మెన్లను పెట్టండి. ఎలా జరుగుతాయి సార్ తప్పులు? జరిగిన తర్వాత కూడా ఎవడు ఆలోచించట్లేదు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఈరోజు జరిగింది కలకట్టాలో, ఎంతమంది సార్ దీని గురించి తెలుగు వాళ్ళు మాట్లాడారు చెప్పండి? అవును సార్, రాజకీయ నాయకులు ఎంతమంది మాట్లాడారు? సైలెంట్గానే ఉన్నారు. కనీసం ఒక మాట, ఆ బిడ్డ, ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించి ఉంటారు, ఎంత ఆశలు పెట్టుకుని ఉంటారు. అమ్మాయి ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి, ఒక నిజాయితీ మనిషికి అలా జరగడం, మనం సైలెంట్గా ఉంటాం. మన భారతీయులు మనం జనగణ మన జాతి చెప్పడం కాదు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పడం కాదు సార్. అది నేను ఎందుకు అంటాను, నేను ఆవేశంతో మాట్లాడుతున్నానంటే ఇక్కడ జరిగిన తర్వాత మనం ఫీల్ అయ్యి ధర్నాలు చేయడం కాదు. ఇక్కడ చేశారు పాపం, ఆ హాస్పిటల్స్లో వాటిలో అందరూ ధర్నాలు చేశారు, అయిపోయింది, ప్లాకార్డ్ పెట్టారు, అయిపోయింది మ్యాటర్, అంతే. ఇట్ హ్యాస్ టు రీచ్, the government has to take a decision, and everybody knows there is the fire లేకుండా there is no smoke. It's going on. You come to a decision, they are playing ఇది. అలాగే there are so many other issues. For example, you take కర్ణాటక అండ్ తమిళనాడు ఇష్యూ, కావేరీ ఇష్యూ ఉందండి. అవును సార్, కావేరీ ఇష్యూస్ ఎలక్షన్ టైంలో వస్తుంది, దాని తర్వాత లేదు. ఓన్లీ ఎలక్షన్ టైంలో ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు, కావేరీ నీళ్ళు ఆళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదంటారు. మళ్ళీ జనాలు అంతే, అప్పుడు చేసుకోవడం పోవడం. మళ్ళీ తమిళియన్స్కి కన్నడిగాస్కి గొడవ అక్కడ. ఫార్చునేట్లీ తమిళియన్స్ కన్నడిగాస్కి, మళ్ళీ తెలుగు వాళ్ళకి మలయాళీస్కి లేదు, అక్కడ లేదు. అది మళ్ళీ ఇద్దరి మధ్య ఆ దీంట్లో మళ్ళీ ఓట్లు వేయడం, అవి చెప్పడం, సెంటిమెంట్ కొట్టడం, చేయడం, ఇదే పని అయిపోయింది సార్. జనాలు కూడా అదే. ఇంకా ఇంత జనరేషన్ మారిన తర్వాత, ఇంత యూత్ సెల్ ఫోన్ ఉంది, ఇంత ఫారిన్కి వెళ్తున్నారు, స్టిల్ దే ఆర్ ద సేమ్, దే నాట్ చేంజింగ్. సో నాకేంటంటే ఐ వాంట్ ఎవ్రీబడి టు చేంజ్. ఎవ్రీబడి షుడ్ చేంజ్. ఎవ్రీబడి ఈజ్ ఎ లీడర్ సార్. అండ్ టుడే ఐఎమ్ టెలింగ్ సార్, ఈరోజు భారతదేశం చుట్టూ ప్రపంచం మొత్తం వరల్డ్ వార్ ఈజ్ గోయింగ్ ఆన్ సార్. యూ టేక్ చైనా, యూ టేక్ పాకిస్తాన్, యూ టేక్ బంగ్లాదేశ్, యూ టేక్ రష్యా, యూ టేక్ ఇజ్రాయెల్. వార్ ఇస్ సరౌండెడ్. శ్రీలంక, ఆల్ కేయాస్, క్రైసిస్లో ఉంది. ఇఫ్ నాట్ వార్, కేయాస్ అండ్ క్రైసిస్లో ఉంది. బంగ్లాదేశ్ రెవల్యూషన్ చూశారు కదా, పీపుల్ టుక్ ఓవర్. ఆల్ దిస్ విల్ హ్యాపన్
ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్, నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఎవ్రీబడి రియల్ ఎస్టేట్ ఇట్ హెస్ రిజన్ అండి. వార్ వస్తే రియల్ ఎస్టేట్ విల్ గో మైనస్ అండి. అంతే సార్, అవును. ఎకానమీ విల్ గో జీరో. ఇంక మన బంగారం వజ్రాలు పెట్టుకుని ఎంత దూరం పరిగెత్తి వెళ్తాం సార్ మనం? హ్యూమన్ లైఫే నాశనం అవుతుంది కదా సుమన్ గారు. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పాకిస్తాన్కి వెళ్తామా, చైనాకి వెళ్తామా, రష్యాకి వెళ్తామా, ఎక్కడికి వెళ్తాం? ఇండియాలోనే ఉండాలి మనం. భారతీయులందరూ ఇండియాలో ఉండాలంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇండియా. మిలిటరీ వాడు అక్కడ ఉన్నాడు, పోలీస్ వాడు ఇక్కడ ఉన్నాడు, ఫైర్ సర్వీస్ అక్కడ ఉన్నాడు కాదు చెప్పేది. వీ షుడ్ నాట్ అలౌ అదర్ పీపుల్ టు ఎంక్రోచ్ ఇన్సైడ్. మన వాళ్ళు కకృతి పడి ఈ ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు దొంగతనంగా ఇస్తున్నారు సార్. ఆల్రెడీ 50% బయట వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఇండియాలో. ఓకే, హౌ యు ఆర్ గోయింగ్ టు ట్యాకిల్? ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. నేను అనేది ఏంటంటే వాళ్ళు రావద్దు నేను చెప్పట్లేదు. ఇప్పుడు మేము ఫారిన్కి వెళ్ళాలంటే మాకు వీసాలు, నామ్స్ ఇవన్నీ పెడతారు కదా. ఇన్ని రోజులు ఉండాలి, ఇన్ని రోజులు వీసా, తర్వాత ఎక్స్టెండ్ అయితే జైల్లో వేయడం. అవును. మనం ఎందుకు అట్లా వదిలేస్తున్నాం వాళ్ళని? ఓకే, మీరు వచ్చారు, కొన్ని సైలెంట్గా ఉంటున్నారా? మీరు ఇక్కడ వచ్చి స్క్రూ పెట్టడం, అజిటేషన్ జరిగితే మీరు రాళ్ళు విసురుతారా? మేము ట్యాక్స్ కడుతున్నాం, మేము కష్టపడి మేము ట్యాక్స్ కడుతున్నాం మీకోసం, ప్రజల కోసం. మీరు వచ్చి రాళ్ళు విసురుతారా బయట ఊరు నుంచి వచ్చి? ఎంత న్యాయం అండి ఇది? మా మహిళల మీద మీరు వచ్చి అత్యాచారం చేస్తారా బయట వాళ్ళ నుంచి, బయట ఊరు నుంచి వచ్చి మర్డర్ చేస్తారా డబ్బు కోసం? దిస్ హ్యాస్ టు స్టాప్ సార్. ఇండియాలో కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫ్రీడమ్, లిబర్టీ ఎక్కువైపోయింది. వీఆర్ ప్యాంపరింగ్ టూ మచ్. ఓకే, నాకు ఇండియా సెక్యులర్ సార్. ఐఎమ్ ఏ సెక్యులర్ పర్సన్, ఐఎమ్ ఏ హిందూ. ఐ గో టు దర్గాకి వెళ్తాను. మా ముస్లిం ఫ్యాన్స్ అందరూ ఎవ్రీ ఫ్రైడే నా వాట్సాప్లో దగ్గర ఒక 100 మంది ముస్లిమ్స్కి నా మెసేజ్ వెళ్తుంది, నాకు మెసేజ్ రిప్లై వస్తుంది. దర్గా పిలిస్తే నేను వెళ్తాను. నా తలకాయ నేను అక్కడ దర్గాలో ఏ సమాధి ఉన్నా నేను పెడుతున్నాను. అలాగే నేను చర్చ్కి వెళ్తాను, అలాగే నేను గురుద్వారాకి వెళ్తాను. ఐ బిలీవ్ ఎవ్రీథింగ్, ఆల్ రిలీజన్స్ వన్ గాడ్. మై గాడ్ ఈజ్ మై మదర్ అండ్ మై ఫాదర్. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నాను. ఎక్కడ ఉంది గాడ్? చూపించండి నాకు, దేవుడు చూపించండి. లేదు, ఫామ్ ఉంది. మా హిందువులో ఫామ్ ఉంది, క్రిస్టియానిటీలో జీసస్, మేరీ, ఇస్లాంలో అది కూడా లేదు. దే బిలీవ్ లైక్ దట్. మై గాడ్ ఇస్ మై మదర్ అండ్ ఫాదర్. మా తల్లిదండ్రులే మాకు దేవుళ్ళు. బట్ ఒక పవర్ ఉంది, అందుకే అన్నీ జరుగుతున్నాయి. నేను చెప్పాను కదా, మీ ఎక్స్పైరీ డేట్ వేరే, నా ఎక్స్పైరీ డేట్ వేరే. అవును సార్. 100 years లిమిటేషన్ లేదు కదా. లేదు. కొంచెం ఇవన్నీ అర్థం చేసుకోవాలి సార్. ఇది అర్థం చేసుకోకుండా మనం ఏదో చేయడం, దట్స్ వాట్ ఫస్ట్. మనం ఏంటంటే ఫస్ట్ మన ఇల్లు సార్, మన ఇల్లు, మన తల్లిదండ్రులు, మన ఫ్యామిలీ. ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, ఏం చేసినా ఫ్యామిలీ ఫ్యామిలీ. తల్లిదండ్రులే, అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లులే. నెక్స్ట్ వెల్ విషర్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్. ఇది ఫస్ట్, ఇది ఒక కాంపౌండ్. దాని తర్వాత మన రాష్ట్రం. ఫారిన్కి వెళ్తే అమెరికాలో ప్రతి ఇంటి బయట ఫ్లాగ్ ఉంది సార్, అమెరికన్ ఫ్లాగ్ ఉంది సార్. ఈ ఓన్లీ 15వ తారీఖు చేయడం, ఆగస్ట్ 15వ తారీఖు సెల్యూట్ చేయడం, మళ్ళీ 26వ తారీఖు సెల్యూట్, కాంగ్రెస్ ఇది ఈ ఇండియన్ ఫ్లాగ్ డ్రెస్ వేసుకోవడం, అది సరిపోదు. మీలో ఉండాలి. ప్రొటెక్ట్ యువర్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ స్టేట్, ప్రొటెక్ట్ యువర్ కాలనీ. రేపు మీకు లాస్ వస్తే నేను రాను, లాభం వస్తే నేను వస్తాను. లాస్ వస్తే నువ్వే ఫేస్ చేయాలి. వై యు ఆర్ అలౌవింగ్ ఆల్ దీస్ థింగ్స్? వెన్ దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ కంట్రీ, వై డోంట్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ? సార్ ఎగ్జాక్ట్లీ. సో యూత్లో ఒక రెవల్యూషన్ రావాలి. యూత్ ఇంతమంది ఉన్నారు. పెద్ద బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు సార్. అందరూ మంచి చదువుకున్న వాళ్ళు అందరూ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్స్ హ్యావ్ టు మల్టిప్లై ఫాస్ట్ అండి. ఎంప్లాయ్మెంట్కి అసలు అంటే ఐటీ ఎంప్లాయ్మెంట్కి అది ఫాస్ట్గా జరగాలి. మరి ఈ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, వాటికి ఫాస్ట్గా డెవలప్ జరగాలి. ఫ్లైఓవర్లు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, ఇది కాదు ఇవ్వాలి. యూ మస్ట్ చేంజ్ ఈవెన్ ద ట్యాక్స్, బికాస్ ట్యాక్స్ సిస్టంలో కొందరు భయపడుతున్నారు కొన్ని ప్లేస్లో. అంత ట్యాక్స్, ఇంత ట్యాక్స్ అని. యూ రెడ్యూస్ ద ట్యాక్స్, ఆటోమేటిక్లీ ఇండస్ట్రీస్ విల్ కమ్. మళ్ళీ కొత్తగా ఇప్పుడు జిఎస్టీ అనేది ఒక పెద్ద అంటే అన్ని అంటే సార్ ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను సార్, మీరు ఎన్ని ట్యాక్స్ పెడుతున్నారు సార్? మా దేశాన్ని కాపాడుతున్న వాడు ఇంకా అక్కడ అదే లెవెల్లో ఉన్నాడు. వాడికి ఇవ్వాలి సార్ స్పెషల్ స్టేటస్, వాడికి ఇవ్వాలి ఫస్ట్. మన దేశాన్ని కాపాడుతున్న సైనికుడు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ, వాడికి ఇవ్వాలి స్పెషల్ స్టేటస్. వాడి ఫ్యామిలీకి ఇవ్వాలి స్పెషల్ స్టేటస్. ఎక్కడో బార్డర్లో ఉంటున్నాడు, 2 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నాడు. అంతవరకు కనీసం ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఆ రోజులో లెటర్ సార్. ఇప్పుడు సచ్చారా ఉన్నారా తెలియదు. ఏంటది ఫ్యామిలీ? ఎందుకండి వాడు మన దేశాన్ని కాపాడాలి? ఎవడండి వాడు? మా బంధువా, ఫ్రెండా, మా బ్లడ్ రిలేషనా? ఎందుకు కాపాడాలి? అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఎంత ఏం చెప్పినా కూడా పోలీస్ సార్ సెల్యూట్ అండి సార్ వాళ్ళకి. ఎవడండి దొంగను పోయి పట్టుకుంటాడు? రైట్ జరిగితే ఎవడండి ఇది పట్టుకొని ముందు ఎవడండి వెళ్తాడు? మహిళా పోలీసు ఎందుకండి? పాపం వాళ్ళ ఫ్యామిలీస్ లేవా? వాళ్ళకి ఆరోగ్యం లేదా? వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉందా?
వాళ్ళకి ప్రాపర్ ఇల్లు లేదు, మెడికేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ మస్ట్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్, మెడికేషన్, హౌస్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి అవన్నీ ఇవ్వకపోతేనే వాళ్ళు కరప్ట్ అవుతున్నారు. ఓకే సార్, ఓకే. మీరు ఇవ్వండి, వాళ్ళు ఎందుకు అవుతారు అండి? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి రేషన్ పెట్టండి, బట్టలకి వాళ్ళకి రేషన్ పెట్టండి. మిలిటరీ వాళ్ళకి క్యాంటీన్ ఉంది సార్ కదా. అవును సార్, ఉంది. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అంటే అక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అదే రోటీ కపడావర్ మకాన్, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండు, వేసుకోవడానికి బట్టలు, ఎడ్యుకేషన్, మెడికేషన్ వాళ్ళకి సెపరేట్ రేషన్ పెట్టాలి. అలాగే పోలీసు వాళ్ళకి పెట్టాలి, కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు పెట్టాలి. అది ఇవ్వకపోయేసరికే వాళ్ళు కరప్ట్ అవుతున్నారు. అది దిగడమే ఒక పెద్ద సాక్రిఫైసింగ్ ప్రొఫెషన్ సార్. నథింగ్. వీఆర్ రియల్ హీరోస్. వాళ్ళు రియల్ హీరోస్. వర్షం, ఎండ, కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఆపి పాపం నమస్కారం పెట్టి బయట రావద్దు బాబు, కొట్టకుండా రావద్దు బాబు, ఇది భయంకరమైన మహమ్మారి, వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏమి ఇచ్చారు కాంపన్సేషన్ వాళ్ళకి? ఎంతోమంది చనిపోయారు. గవర్నమెంట్లు మాట్లాడతారు కదా, ఎంత ఇచ్చారు పోలీసు వాళ్ళు? చనిపోయిన పోలీసుకి ఎంత ఇచ్చారు? అలాగే ఫైర్ సర్వీస్ ఫర్గాటన్ సబ్జెక్ట్. ఆ ఫైర్ వస్తేనే వాళ్ళ గురించి ఆలోచిస్తారు, అవును, లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించారు. ఫైర్ లోపల ఎవడండి వెళ్తాడు? వాళ్ళు ప్రాణాలు తెగించి ఫైర్ లోపల వెళ్ళి కాపాడి తీసుకొస్తారు. వాళ్ళు అంతే. నేను అనేది ఒకటే సార్, ఇలా ప్రాణాలని ఎవరైతే కాపాడతారో వాళ్ళకి మనం ప్రాణం ఇవ్వాలి. అంటే అర్థం ఏంటి? ప్రాణాలు నేను త్యాగం చేయమని చెప్పట్లా. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా, వాళ్ళకి ఆ టెన్షన్ ఉండకూడదు. ఇల్లు, రిటైర్ అయిన తర్వాత ఇల్లు, లేదు చనిపోతే ఇల్లు, అలాగే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, మెడికేషన్, ఫుడ్, ఇది ఒక కార్డు తయారు చేయండి వాళ్ళకి. మీరు వైట్ కార్డు లాగా వాళ్ళకి ఇంకో కలర్ కార్డు తయారు చేయండి. రేషన్ గవర్నమెంట్ ఇవ్వాలి. మినిమం రైస్, దాల్, నూనె ఇవ్వండి. అది ఎందుకంటే ఆ ఫ్యామిలీ దానికి వాళ్ళు అంకిత అయిపోయారు సార్. వాళ్ళు సర్వ్ చేయాలి, స్టేట్ని సర్వ్ చేయాలి, ఒకడు దేశాన్ని సర్వ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళందరినీ మనం మర్చిపోయి మనం అన్ని ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది, ఎంత డబ్బు పోతుందండి. మేము ట్యాక్స్ కడుతున్నాం సార్, నాకు అదే మండుతుంది. ఐఎమ్ ట్యాక్స్ పేయర్ సార్. ఈరోజు నా మీద ట్యాక్స్ ఎక్కడ నా మీద నేను ట్యాక్స్ పే చేయలేదని చెప్పి నా మీద లెటర్ లేదు. అవును, నాకు సినిమాలు ఉన్నా లేకపోయినా ట్యాక్స్ అన్నప్పుడు నేను ఏదో చేసి నేను ట్యాక్స్ కట్టేస్తాను సార్. నా ఉద్దేశం ఏంటి? నా వల్ల ఒక రూపాయి అయినా ఆ రోడ్డుకో, ఒక రూపాయి అయినా ఎవరికో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ట్యాక్స్ కడుతున్నాను. నేను కూడా ట్యాక్స్ ఎక్కొట్టవచ్చు, గోల్మాల్ చేయవచ్చు. లేదు, రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలి. జిఎస్టీ మీరు సెంటర్ కడతారా, స్టేట్ కడతారా, మీ ఇష్టం. ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టకపోతే నేను ఒప్పుకోను. సో ట్యాక్స్ కడుతున్నాం, మీరు యూజ్ చేయండి దాన్ని. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ యూజ్ చేయండి సార్. మన మిలిటరీ, మన డిఫెన్స్ స్ట్రాంగ్ అవ్వాలి సార్. చైనా లాగా మన డిఫెన్స్ ఉండాలి, రెడీగా ఉండాలి. దీనికి మన భయపడక్కర్లా. అది చేయాలంటే ఎట్లా? వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు మీరు? చదువు లేని వాళ్ళు, ఎస్ఎస్ఎల్సి అలాంటివి చదివిన వాళ్ళకి మీరు వస్తే మీకు ఏమైనా జరిగితే, లేదు మీకు రిటైర్మెంట్లో మీకు ఇల్లు ఉంది, మీకు ఇంత పెన్షన్ వస్తుంది, మీరు ఉన్నంత వరకు మీ ఫ్యామిలీకి ఇంత డబ్బులు మేము ఇస్తాం, ఎడ్యుకేషన్, మెడికేషన్, మీ ఫాదర్ మదర్కి ఇది ఉంటుంది. అట్లా భరోసా ఇవ్వాలి, చెయ్యాలి. అప్పుడు బ్రహ్మాండంగా వస్తారు సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గ్రేట్ సార్. వాళ్ళు మన భూమిని కాపాడితే, వాళ్ళ భూమిని ఈ మా ల్యాండ్ మాఫియా వాళ్ళు దొబ్బేస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ మీద సెపరేట్గా పెట్టాలి. డిఫెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు జోలికి ఎవరైనా వచ్చారంటే ఉరిశిక్ష వేయాలి సార్. ఒక్కరోజు సార్, వాళ్ళు ఒక్కరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బార్డర్లో తుపాకీ తీసి పక్కన పెట్టి సైలెంట్గా కూర్చున్నారంటే ఇండియా వాషౌట్. రెడీగా ఉన్నాడు బార్డర్లో. చైనా వాడు, పాకిస్తాన్ వాడు రెడీగా ఉన్నాడు. అవును సార్ కదా. నేను వెళ్ళి అక్కడ అవస్థ చూశాను సార్. ఆ చలి ఏంటి, ఆ చేతులన్నీ ఇలా ఇదైపోయి, ఫుడ్ ఏం సార్. వాడు గొడవ జరిగిందంటే వాడు ప్యాక్ పెట్టుకుని వాడు తుపాకీ పెట్టుకుని పరిగెత్తి వెళ్ళాలి. అక్కడ మొత్తం అంతే. వాడికి తిండి ఉండదు, నీళ్లు ఉండదు, కాఫీ ఉండదు, నిద్ర ఉండదు. ఆ చలిలో ఎట్లా సార్ పడుకుంటారు? మనకి ఏసీ ఎక్కువైతేనే మనం ఏసీ ఆఫ్ చేస్తున్నాం. దాన్ని ఏం ఆఫ్ చేస్తాడు అతను? అలాంటి వాళ్ళని అసలు ఏమి అసలు చేయడం. ఇప్పుడు పెద్ద పెద్ద సోకాళ్ళు పేర్లు చెప్పను, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్. కోట్లు వాళ్ళ పెళ్లికి ఖర్చు పెడతారు. ఒక్కొక్క చీరకి 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు ఒక్కసారి వాడడానికి సార్. తర్వాత తీసి పడేస్తారు. వాళ్ళు చేయాలి. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మీరు చేయండి, పెళ్లి చేసుకోండి, ఇలా చేయాలి. నేను వద్దని చెప్పట్లా. వాళ్ళకి కూడా కొంచెం చేయండి, మీరే చేయగలుగుతారు. ప్రభుత్వం చేయకపోతే మీరు చేయాలి కదా. మీరు ఇంత హంగామే, ఇంత హడావుడి, ఇంత ఇవి మీరు చేస్తున్నారంటే ఎవరి వల్ల? వాళ్ళ వల్ల. వాళ్ళు అక్కడ లేరంటే మీకు పెళ్లి ఇలా చేస్తారు. మీరు యుద్ధం జరిగితే మీరు పెళ్లి చేస్తారు. ఇట్లా ఎవరు ఉండలేరు కదండి సార్ ఇక్కడ. ఇంత సేఫెస్ట్ గా యుద్ధం స్టార్ట్ అయిందంటే పెళ్లి లేదు, ఏమి లేదు సార్. మొత్తం వల్లకాడే అంతే. రియల్ ఎస్టేట్ పడిపోతుంది, అన్నీ పడిపోతాయి. సో ఇలాంటివన్నీ నాకు అంటే
ఒక ఆవేశంతోనే నేను మాట్లాడుతున్నాను. లేదు మీది ఆవేశం కాదు సార్. నేను ఆన్ ద రికార్డ్ చెప్తున్నాను సుమన్ గారు, మీరు ఒక మాట అన్నారు ఇందాక, గొప్ప మాట, మేము రియల్ హీరోసే, అంతే. వాళ్ళు రియల్ హీరోస్ అని చెప్పి. అవును. ద ఫస్ట్ టైం ఇలా చెప్పిన వ్యక్తిని నేను మిమ్మల్ని Definitely sir. చూస్తాను. నేను వాళ్ళ క్యారెక్టర్స్ని నేను సినిమాలో పోర్ట్రే చేస్తున్నాను. అవును సార్. నేను రియల్ హీరో కాదు, ఆ రియల్ హీరో దీన్ని నేను రీల్లో నేను పోర్ట్రే చేస్తున్నాను. కానీ ఇలా ఒప్పుకోవటానికి కూడా కావాలి కదా. తప్పేముంది సార్? ఎందుకు నేను మీలా- ఈగో ఎందుకు మీకు ఈగో లేదు, కానీ నాకు చాలా లేదు. మంది ఒప్పుకోలేదు. అది నాకు తెలీదు. ఒప్పుకోరు. నాకు సార్, తెలీదు. పాలిటిక్స్ అపార్ట్, మీరు చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు. ఐ టేక్ 3 ఫిల్మీ క్వశ్చన్స్ అండ్ కంక్లూడ్. సుమన్ గారు, అన్నమయ్య సినిమా చూసినప్పుడు చాలా మంది తిరుపతి వెళ్ళి, తిరుమల వెళ్ళి కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి ఇలాగే ఉంటాడు అని ప్రాణం పోసినటువంటి వ్యక్తి మీరు. ఎస్పెషల్లీ అన్నమయ్య క్లైమాక్స్లో అన్నమయ్య వచ్చి తన చివరి దశ పెట్టుకున్నప్పుడు అంతర్యామి పాటలో మీరు ఒక డైలాగ్ చెప్తారు, మీరు వినరు, ఈ భక్తులు మా మాట వినరు, వాళ్ళ మాటనే మనం వినాలి అన్నప్పుడు నిజంగా ఇప్పటికీ ఇట్స్ గూస్ బంప్స్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామే మాట్లాడా అన్నట్టుగా ఉంటుంది. అంతటి చిరస్థాయి తెచ్చుకున్నటువంటి మీరు శివాజీలో ఒక విలన్ క్యారెక్టర్ వేశారు. యూ రాక్డ్ ఇట్, నో డౌట్ ఇట్. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లుగా అనిపించలేదా? యాక్టర్ సార్, నేను ఏదైనా చేయాలి, నేను దేవుడైనా చేయాలి, దయ్యమైనా చేయాలి. నాకు శివాజీ సినిమాలో యాక్ట్ చేయడం అది ఒక ఛాలెంజ్ సార్. రజనీకాంత్ గారు నాకు చాలా, నా గాడ్ బ్రదర్ రజనీకాంత్. నేను తమిళ్లో 1978లో ఆయనతో యాక్ట్ చేశాను. ఇద్దరు హీరోలు, మేము 2 హీరోస్. దీవార్ హిందీ సినిమా చేసాం. ఆయన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చేశాడు, నేను శశి కపూర్ చేశాను. తర్వాత నేను న్యాయం మీరే చెప్పాలి సినిమాలో హీరోగా చేశాను, ఆయన గెస్ట్ రోల్ చేశారు. సూపర్ స్టార్ అప్పుడే. అంటే మా క్లోజ్నెస్ అది. మేము బయటికి, నేను యూట్యూబ్లో వాటిలో నాకు రజనీ బాగా తెలుసు అవన్నీ కాదు, మనసులో ఉంది. ఎక్కడ కలిసినా ఆయన పాదాలు నేను ముట్టుకుంటాను. ఎందుకు ముట్టుకుంటానంటే, ఓ మామూలు బస్ కండక్టర్ జీవితంలో ఆయన కష్టపడి పైకి వచ్చి అందరిది కష్టాలు తెలుసు. శివాజీ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు పక్కనే కూర్చొని, సుమన్ ఆర్టిస్ట్, పాత ఆర్టిస్ట్ కదా, వాళ్ళు ఇట్లా లైఫ్ ఓకేనా, పెళ్ళిళ్ళు అయిందా పిల్లలకి, ఎడ్యుకేషన్, ఇది అడుగుతాడు. అంటే మానవత్వం మనిషి. నాకు తెలిసి డిస్ట్రిబ్యూటర్ లాస్ అయిపోతే తిరిగి డబ్బు ఇచ్చిన మనిషి, ఒకసారి కాదు 3 సార్లు. ఇదివరకు కూడా ఏంటంటే ఏ ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు ఈ వయసు నేను చెప్పను, ఈ వయసులో కూడా ఆయనకి మార్కెట్, ఈ వయసులో కూడా ఆయనకి ఫ్యాన్స్, ఈ వయసులో కూడా ఆయనకి డిమాండ్. ఆయన నాకు గాడ్ బ్రదర్ లాగా ఉంది. ఆయనతో నేను అంత గ్యాప్ తర్వాత ఒక సినిమా, నాకు తమిళ్లో రీఎంట్రీ నేను ఇష్టపడ్డాను. డైరెక్టర్ శంకర్, #1 డైరెక్టర్. ఏవిఎం ప్రొడక్షన్స్ #1, హీరో #1, మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్, కేవి ఆనంద్ పాపం చనిపోయాడు #1, సుజాత అని చెప్పి #1 స్టోరీ రైటర్. ఆల్ #1లో నేను ఎందుకు పోకూడదు? క్యారెక్టర్ #1, గవర్నమెంట్ అవార్డు వచ్చింది. ఆయనకి బెస్ట్ హీరో, నాకు బెస్ట్ విలన్. అవును. సో ఐ పుట్ మై పెట్. అంటే అంటారు కదా, ఆలోచించి అడుగు పెట్టాలి, అడుగు వేసిన తర్వాత ఆలోచించకూడదని. ఆలోచించాను, అడుగు పెట్టాను, నో రిగ్రెట్స్. ఆ సినిమా తర్వాత అందరు హీరోలతో యాక్ట్ చేశాను, అందరితో. తమిళ్ అంటే నాకు తమిళ్లో కూడా ఒక మార్కెట్ వచ్చింది. సో నేను అనేది ఏంటంటే, నేను ఓన్లీ ఒక యాక్టర్ సార్. నేను అది చేశాను కదా, ఇది ఎందుకు చేశారంటే, ఐఎమ్ యాక్టర్. కానీ అన్నమయ్య సినిమా చేసేటప్పుడు నేను చాలా నిష్టగా, చాలా మడి ఆచారంతో 8 నెలలు నేల మీద పడుకున్నాను. వెజిటేరియన్ ఫుడ్, నో ఫ్యామిలీ లైఫ్, ఇల్లు షూటింగ్ ఇల్లు. 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో రిపోర్టింగ్ టైం, తెల్లారుజాము 9 గంటల వరకు మేకప్, 9 గంటలకి కిరీటం పెట్టేస్తే 1 గంట వరకు తీరా. ఇలాగే కూర్చున్నాం, చైర్లో కాదు, ఒక స్టూల్ మీద. 2 o'clock మళ్ళీ 2:30 పిలిస్తే కిరీటం పెడితే ఈవినింగ్ ప్యాకప్ 6, 9 అప్పుడు అట్లా 8 నెలలు. ఆ భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నేను చేశాను. అంత దూరం వెళ్తుందో తెలియదు. ఎంత దూరం, ఓ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు, నేను ఆ సినిమా చూడాలని చెప్పి ఆ సినిమాని అక్కడ రాష్ట్రపతి భవన్కి రప్పించి, అన్నమయ్య, అది వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేశారు ఆయన రమ్మని చెప్పి, ఇట్లా పక్కనే కూర్చొని మా వెనకాల CBI డైరెక్టర్ కార్తికేయన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 5 మందితో రాష్ట్రపతి భవన్లో సినిమా చూసి, రాష్ట్రపతి గారితో భోజనం చేసి సన్మానం చేసి వచ్చే భాగ్యం నాకు వచ్చింది. సో అంతకన్నా అదృష్టం సార్. ఒక లవర్ బాయ్, ఒక హోమ్లీ హస్బెండ్, ఒక చాక్లెట్ బాయ్, యాక్షన్ హీరో, ఇవన్నీ చేసిన మీకు అన్నమయ్య లాంటి కొన్ని కోట్ల మంది పూజించే క్యారెక్టర్ వస్తుందని చెప్పి అనుకున్నారా సార్ ఎప్పుడన్నా? 200% లేదండి. రాఘవేంద్ర గారు, అశ్వినిదత్ గారు, దొరసామరాజు గారు ప్రొడ్యూసర్స్ మా ఇంటికి వచ్చారు సార్. అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, మా మిస్సెస్ వాళ్ళ తాతగారు DV నరసరాజు గారు రైటర్. అవును సార్. సో ఆ రామారావు గారు టైం నుంచి వాళ్ళందరూ పరిచయం. సో
సో మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారని నేను అనుకున్నాను ఆయన కోసం వస్తున్నారు అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత రిసీవ్ చేశాను. సరే మీరు మాట్లాడంటే లేదు లేదు మీతోనే మాట్లాడాను అన్నాను. నాతో ఏముందంటే ఇట్లా అన్నమైన నేను చెప్పిన ఆల్రెడీ చాలామంది పేర్లు వచ్చింది అప్పటికే అనౌన్స్మెంట్ లేదు లేదు అది మీరే సూట్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఉన్న తరానికి ప్లస్ ఇంత సాక్రిఫైస్ చేయాలి టైమింగ్ అది ఇది ప్లస్ మీ ఫేస్లో ఉన్న అసలు కొన్ని మెజర్మెంట్స్ అంటే ఈ నా నోస్ ఇంత ఉంది కదా, నా ఫోర్హెడ్ ఇంత సేమ్, ఇది కూడా ఇంతే అండి, ఈ 3 సేమ్. చూడడానికి మీకు ఇది కొంచెం లాంగ్ ఉండొచ్చు బట్ చూడండి ఈ లెంత్ ఈ లెంత్ ఈ లెంత్ సేమ్. అంటే కిరీటం పెడితే ఇది బ్యాలెన్స్ అవుతాయి. అవును, సైడ్లో ఆ చెవు దగ్గర వైపు పెడితే బ్యాలెన్స్ అవుతుంది. ఇది నెక్స్ట్ పెర్ఫార్మెన్స్లో ఎక్స్పీరియన్స్ ఇది మీ దగ్గర ఉంది. సో నాగార్జున గారు మీరిద్దరు చేస్తే ఈక్వల్గా ఉంటుంది. ఇట్లాంటిదన్నీ చూసి మేము మీ దగ్గరకు వచ్చాము, మీరు చేయాలంటే నేను చెప్తానండి చెప్పి నైట్ ఆలోచించి నేను మరుసటి రోజు అంటే నాకు డౌట్ చేయాలా వద్దా, రామారావు గారు చేశారు కదా అని ఎట్లా అని సరే లాస్ట్లో నేను ఓకే చెప్పి దాని తర్వాత అన్నీ జరిగిందంతా మీకు తెలుసు. సినిమా రిలీజ్ దాని తర్వాత ఇంకా అప్పుడు రిలీజ్లో డౌటే హిట్ అయితే ఇది ఫట్ అయితే ఏంటని, బట్ దేవుడి దయ వల్ల హిట్ అయింది. తర్వాత అద్భుత లైఫ్ లాంగ్ నాకు నేను బ్రతికున్నంత కాలం నాకు ఆ ఇమేజ్ ఆ ఆశీర్వాదం జనాల్లో ఉన్న ఒక బ్లెస్సింగ్ అది నాకు వచ్చేసి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని లవర్ బాయ్గా లేకపోతే హోమ్లీ హస్బెండ్గా యాక్షన్ హీరోగా చూస్తారా లేకపోతే వెంకటేశ్వర స్వామిగా చూస్తారా? అని చూస్తున్నారండి. అవునా? ఆ భక్తి ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అవే చూస్తున్నారు. ఈ లేడీస్ సెక్షన్లో కొందరంటే ఆ కాలంలో చేసిన రొమాంటిక్ సినిమాలు అవి ఇది 2 చూస్తున్నారు. ఇంకో బ్యాచ్ ఏమో యాక్షన్ ఫైట్స్ ఈ టైపు. సో అన్నిటికీ ఎవరికి ఏ డిష్ కావాలో ఆ డిష్ తీసుకుంటున్నారు. సార్ ఈ క్వశ్చన్ అసలు అడగకూడదు అనుకున్నాను సుమన్ గారు, కానీ మీరు ఒక ఇంట్రో ఇచ్చారు కాబట్టి నేను అడగక తప్పటం లేదు. ఒక కేసులో మీరు జైలుకి వెళ్ళినప్పుడు కొంతమంది పేర్లు కొంత ఆలస్యంగానైనా బయటకు వచ్చాయి. ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్. ఎంజీఆర్ కుట్ర చేసి మిమ్మల్ని జైలుకి పంపించారు అని ఒక ఆరోపణ ఉంది. నాకున్న స్టడీ ప్రకారము ఓ డీజీపీ కూతురు మిమ్మల్ని ప్రేమ పేరుతో వేధించిందని, షూటింగ్ స్పాట్కు వచ్చి మిమ్మల్ని హెరాస్ చేసిందని, ఆ పంచాయతీ సెటిల్ చేయటానికి ఎంజీఆర్ దగ్గరికి వెళితే మీరు ఎంజీఆర్ మాట వినలేదన్న కారణంగానే ఆయన ఏదో కుట్ర కేసులో ఇరికించారు అని మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి డైరెక్టర్ సాగర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చూశాను. తెలుగులోనేమో మిమ్మల్ని కాంపిటీషన్గా భావించినటువంటి చిరంజీవి గారు ఒక బ్లూ ఫిల్మ్ కేసులో మిమ్మల్ని తొక్కేశారు అని ఒక ఆరోపణ. అసలు ఎవరు తొక్కేశారు ఏంటి? మీరేమో ఎంజీఆర్ని ఆకాశానికి ఎత్తేశారు, ఇంకొకళ్ళేమో ఎంజీఆర్ఏ కారణం అంటున్నారు. మీరు ఎప్పుడూ చిరంజీవి గారిని తక్కువగా మాట్లాడలేదు, మీకు చిరంజీవి గారికి మధ్యలో మంచి సాన్నిహిత్యం ఉంది. ఏంటి సార్ అసలు ఇదంతా? ఫస్ట్ థింగ్ ఏంటంటే టైంని ఎవరు మార్చలేరండి. ఇదేదో చెప్పి నేను తప్పించుకుంటాను అనుకోవద్దు సార్. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఎంత పెద్ద ఎక్సీఎం ఏజ్ ఇమేజ్ ఉన్న మనిషి జైలుకి వెళ్ళి ఇన్ని రోజులు ఉండాలని చెప్పి వెళ్ళిపోయారు. అలాగే జయలలిత జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. అవును సార్. అలాగే జగన్ గారు. సో ఈ జైలుకి వెళ్ళేది ఏంటంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అండి. అది ఇక్కడ ఎస్ట్రాలజీ నేను చెప్తున్నాను సార్. కొందరు తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది సబ్జెక్ట్ పక్కన పెట్టి ఈ మ్యాటర్ జరిగేటప్పుడు అంటే సోకాల్డ్ మీరు చెప్పిన ఈ పోలీస్ ఆఫీసర్ది ఇది జరిగేటప్పుడు ఎంజీఆర్ గారికి అప్పుడే ఒంట్లో బాగాలేదండి. ఓకే. ఆయన సీరియస్గా అయిపోయి ఆయనకి కొంచెం మాటలు పోయి ఆల్మోస్ట్ ఆల్ మెమరీ లాస్తోనే ఉన్నారు. యాక్చువల్గా ఆయనకి తెలియదు, గవర్నమెంట్ వాజ్ రన్ బై సంబడి ఎల్స్, నామకే వాస్తే ఆయన ఉన్నారు, వెనకాల వేరే జరిగిందనమాట. ఈ పోలీస్ ఆఫీసర్ కూతురు వచ్చింది హ్యారెస్ చేసింది ఏమీ లేదండి. మాకేంటంటే అప్పుడు ఆర్టిస్ట్ అంటే ఒక క్రేజ్. తెలుగు సినిమా షూటింగ్లని జరిగింది చెన్నైలో. అప్పుడు అందరూ బ్యూరోక్రాట్స్ పిల్లలు వాళ్ళందరూ వచ్చేవారు. ఈ ఫ్యామిలీ నాకు ఇంకా క్లోజ్గా ఉండేవారు. అండ్ ఎటువంటి ఎంజీఆర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను అడగడము, ఎంజీఆర్ గారు వచ్చి నాకు ఏదో అడగడం నేర్పిస్తే ఎంజీఆర్ గారు అడిగితే నేను ఎట్లా సార్ నేను కుదరదని చెప్తాను. ఒకళ్ళు అడిగారు అనుకోండి, సీఎం నువ్వు పోయి ఎవడైనా కుదరదు ఏం చేసుకుంటావు చేసుకో చెప్తారా? ఇదన్నీ ఏంటంటే ఏదో చెప్పాలని చెప్పి వీళ్ళందరూ ఏంటంటే ఇంటర్వ్యూలో ఇచ్చిన వాస్తవం. తర్వాత చిరంజీవి గారు అలా చేశారు ఇలా చేశారు చెప్పి అనవసరంగా ఆయన్ని ఇరికించడం, ఆయన్ని చెప్పడం అది చాలా తప్పండి. వాళ్ళకి ఇప్పుడు పాలిటిక్స్ జరిగేటప్పుడు జగన్ గారు అంటే ఎగ్జాంపుల్ అండి, జగన్ గారికి చంద్రబాబు నాయుడు జరిగేటప్పుడు జగన్ మీద ఒక రాయి విసిరాడు, గుర్తుందా? ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. అప్పుడు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు మనిషి పవన్ కళ్యాణ్ వేసాడు అని చెప్పి మళ్ళీ రాయి విసురుతారు చెప్పి పవన్ కళ్యాణ్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ, ఆయనకి ఎక్స్ట్రా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అగెన్స్ట్ ఉన్నవాళ్ళు లేదా దీనికి అగెన్స్ట్ ఉన్నవాళ్ళు ఎవరి మీద రాయి వేస్తే అవతలవాడు వేసినట్టే లెక్క అని చెప్పి మధ్యలో కామన్ మ్యాన్ కూడా వేస్తాడు.
ఎవరి మీద మీద పోతుందో లేరా పోతుంది కదా. అవును సార్. ఇప్పుడు నాకు మీ మీద ఇదండి, నేనేం చేయను, మా ఇష్టం ఉంటాడు, రే వెళ్ళి విసిరా అని చెప్పాను అనుకోండి, వాడేం చేస్తాడు, ఇదే మంచి టైము విసిరితే ఈయన మీద వస్తుంది చెప్పి అట్లా చాలా జరిగింది. ఓకే సార్. బ్లేమింగ్ అది. బట్ నేను ఇవాళ కూడా చెప్తున్నానండి, ఇట్ ఈస్ ఓన్లీ అనవసరం ఆ టైంలో ఉన్న కాంపిటీషన్ వాటిట్లో జరిగింది. సో అంత లెవెల్కి వెళ్ళిన ఒక కోర్టు కేసు అండి. ఫైనలీ ఇట్ గాట్ కంబస్టెడ్ అండ్ ఈవెన్ టుడే దెర్ ఇస్ నో ప్రూఫ్ వెదర్ సుమన్ యాక్టెడ్ ఇన్ అ బ్లూ ఫిల్మ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎ బ్లూ ఫిల్మ్ ఆర్ డైరెక్టెడ్ ఎ బ్లూ ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది లేదు. కోర్టులో వచ్చిన కేసులు వేరే, న్యూస్లో వచ్చిన మ్యాటర్ వేరే. వాట్ ఈస్ ఇన్ ద న్యూస్ నెవర్ కేమ్ ఇన్ ద కేస్. ఇట్ వాస్ ఓన్లీ టు డిఫేమ్ దట్ క్యారెక్టర్. బట్ యాక్చువల్లీ అక్కడ ఏంటంటే దెర్ వాజ్ అ డిఫరెంట్ ప్రాబ్లమ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గాట్ ఇన్వాల్వ్డ్ విత్ ఎ వెరీ టాప్ పర్సన్స్ డాటర్, అండ్ వాళ్ళు ఏంటంటే వెరీ పవర్ఫుల్ పీపుల్. వాళ్ళు అట్ ర్యాండమ్ ఆయన చుట్టూ ఉంటున్న వాళ్ళంతా ఇది చేయని చెప్పి అట్లా నా మీద అది వచ్చింది తప్ప ఇవన్నీ ఏమీ లేదు. నాకు తెలిసి దెర్ ఇస్ నో ప్రూఫ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ చిరంజీవి గారు కానీ ఎవరు తెలియదు. అంటే ఆ నేమ్ వాడుకుంటారు సార్, ఆ టైంలో వాడే చేసి ఉంటారు. పీపుల్ ఆర్ అగేన్స్ట్ చిరంజీవి గారు, దే విల్ యూజ్ హిస్ నేమ్. ఓకే, అంతే తప్ప అసలు లేదు. బికాజ్ ఐఎమ్ ఓపెన్, దీంట్లో ఏమీ ఇది లేదు. ఐ టోల్డ్ యూ ఆల్సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సమ్ అదర్ ఇష్యూ. అవును సార్. మీ ఫ్రెండ్ ఇంకొక డాక్టర్ని ప్రేమిస్తే చాలా పెద్ద ఇష్యూ అది. సో వాళ్ళ పవర్ వాళ్ళు చూపించారు. ఫైనలీ నువ్వు తప్పు అయిపోయింది, ఇది అయిపోయింది చెప్పేసి ఎవ్రీథింగ్ వాజ్ విత్డ్రాన్. సో నాకు ఆ టైంలో బ్యాడ్ టైం, జైలుకి వెళ్ళాలి, కూర్చోవాలి, కండిషన్ బెయిల్, రిలాక్సేషన్, షూటింగ్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ఏవిఎం స్టూడియో చేసాం. అప్పుడు కాట్రాడ ప్రసాద్ బార్ నాకు ఫుల్ సపోర్ట్. అవును సార్. వరుసగా బందిపోటు, గురునేతులు, పల్నాటు ద్రయ 3 సినిమాలు నిబంధనలు చేశాను, 3 సూపర్ డూపర్ హిట్లు. సార్, లెట్స్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సుమన్ గారు. చాలామందికి మీరు హీరో, మీ లైఫ్లో చాలాసార్లు చెప్పారు, కానీ ఖచ్చితంగా ఈ తరానికి తెలియనటువంటి 2 అన్సంగ్ హీరోస్ నాకున్నారు మీ విషయంలో. ఒకటి అమ్మ, రెండవది మీ భార్య శిరీష గారు. అలాంటి టైంలో అమ్మ మిమ్మల్ని కన్నప్పుడు ఏ విధంగా అయితే చూసుకుందో ఆ విధంగానే చూసుకుంటే, మీ మీద ఇంత మచ్చ, ఇంత మరక పడ్డా కూడా శిరీష గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం, నేను చెప్పినటువంటి ఇంట్రో కరెక్ట్ అండి సార్? అన్సంగ్ హీరోస్ అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు వాళ్ళకి. ఏమో అత్తగారు అంటే శిరీష వాళ్ళ మదర్ సార్, అండ్ శిరీష వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నరసరాజు గారు. చాలా పెద్ద రైటర్ కదా సార్, గ్రేట్. రాముడు భీముడు ఇలాంటి సినిమా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే తల్లి అంటే ఎంతైనా బిడ్డ సార్. తల్లి బిడ్డ అంత కూడా అయినా తల్లి ఆ బిడ్డని ఇంకో రకంగానే చూస్తారు తప్ప కాదు. కానీ మా మదరు ఎందుకు నా దగ్గరికి అంటే ఆ టైంలో ప్రిన్సిపల్ అయ్యారు, ఎందుకు నా దగ్గర వచ్చారంటే నేను అడిగారు ఏంటో ఏమైనా జరిగిందా ఇదంటే నేను చెప్పాను 200% లేదు అని. తర్వాత ఆవిడకి అన్నీ తెలిసింది మ్యాటర్ అంతా. సో ఆవిడ కాలేజీకి పోతూ నన్ను చూస్తూ ఇలా చేశారు. అండ్ మదరే ఎంతైనా. బట్ మ్యారేజ్ అన్ని తర్వాత అయిందండి. అవును, ఈ ఇష్యూ అయిన తర్వాత మ్యారేజ్ చాలా చాలా అయిపోయింది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నా వైఫ్ ఫ్యామిలీ కూడా ఏంటంటే నరసరాజు గారు కూడా అందరికీ తెలిసిపోయింది సార్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చెన్నైలో అందరికీ తెలుసు దీనికి ఆన్సర్. సుమన్కి దానికి సంబంధం లేదు, ఇది జరిగింది అది జరిగింది, సుమన్ ఇరికించారు, సుమన్ బ్యాడ్ టైం చెప్పి చెన్నైలో ఉన్న అందరికీ లేనిపోని భ్రమలు, రూమర్స్ మొత్తమే తెలుగులో తమిళ్ చెన్నైలో అంటే చెన్నైలో అప్పుడు తెలుగు వాళ్ళే చాలా మంది ఉన్నారు కూడా, వాళ్ళకి కూడా తెలుసు ఏం జరిగింది తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు దే అబ్జర్వ్డ్ మీ, దే లైక్ మీ. అండ్ టుడే ఇట్ ఈస్ 29 years ఆఫ్టర్ మ్యారేజ్ అండి. మై ఫ్యామిలీ ఈజ్ వెరీ స్వీట్. మై వైఫ్ ఈస్ దేర్, మై డాటర్ ఈస్ దేర్ ఫర్ సపోర్ట్. యూనో, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అప్పుడు కూడా మాకు ఐ వాజ్ ద సెకండ్ పర్సన్ ఇన్ ఇండియా టు కమ్ అవుట్ ఆఫ్ నాన్ బెయిలబుల్ ఇదండి. అవును సార్, ఇష్యూ. అవును. ఫస్ట్ ఒక ప్రొఫెసర్ నార్త్ ఇండియా గూండాస్ యాక్ట్ నుంచి, గూండాస్ యాక్ట్ ఇస్ నాన్ బెయిలబుల్ యాక్ట్. అవును, ఇంతకుముందు ఫస్ట్ పర్సన్ టు బ్రేక్ వాజ్ నార్త్ అండి, సెకండ్ పర్సన్ ఇన్ సౌత్. అంటే ఇప్పుడు కూడా సుమన్ తల్వార్ వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ ఉంది, కేసు ఉంది, రెఫరెన్స్ ఉంది. బికాస్ గూండాస్ యాక్ట్లో లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ ఆర్ దేర్ అండి. ఆ ఎలిగేషన్ దేంట్లో ప్రూవ్ అవ్వలేదు. ఇట్ వాజ్ ఫ్రేమ్డ్. It was only I was an accused, but it was not proved. Yes, exactly. So I was the person to break it. First person to break a Gundas Act was me in South. So అది క్రెడిట్ G.R. Ransamy చెప్పి, తర్వాత లాయర్ అండి, he became the additional solicitor general. Sir, he went through many courts, judges, అన్నీ తిరిగింది. Because there was no case అండి, it was all framed. That's why they had to leave me out. అది నాది రిలీజ్ బేస్ చేసుకుని చాలా మంది బయటకు వచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్. అది క్లెయిమ్ చేసుకుని చాలా మంది బయటకు వచ్చారు. సో ఫైనలీ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి, ఇది టైం అండి. నేను ఇప్పుడు ఎందుకు అది రెఫరెన్స్ ఇచ్చానంటే, చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప లీడర్, మచ్చలేని ఒక మనిషి, అడ్మినిస్ట్రేషన్లో అంత ఉన్నవాడికి బ్యాడ్ టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాడు,
వర్స్ట్ టైం. సో ఆల్సో జగన్ గారు, హీ ఆల్సో హెడ్ టు గో. సో యూ సీ సర్టన్ పీపుల్ వాళ్ళ లైఫ్లో బికాస్ ఆఫ్ సర్టన్ బ్యాడ్ టైమ్ దే హ్యాడ్ టు గో టు జైల్, అండ్ టుడే దే హ్యావ్ కమ్ అవుట్ అండ్ టుడే దే ఆర్ ఆల్ ఆన్ టాప్. సార్, మీతో మాట్లాడుతుంటే ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టదలుచుకోవట్లేదు, కానీ ఇంత హెక్టిక్ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చారు. థ్యాంకింగ్ ఫర్ దట్ సార్. అండ్ బై ద సేమ్ వే, మీతో మాట్లాడుతుంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అన్నింటికి మించి సొసైటీ పైన కన్సర్న్ ఉంది, చూసారా మీకు? సొసైటీ బాగుండాలి, ఈ అంతరాలంతా పోవాలి, అంతా ఈక్వల్గా ఉండాలని చెప్పి, దానికి ఆన్ రికార్డ్ నాట్ ఓన్లీ యాజ్ అ జర్నలిస్ట్, ఒక హ్యూమన్గా మీకు సాల్యూట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.